వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపో ఉంటుంది కదా. సో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ గురించి రివ్యూ చేయబోతున్నాను. ప్రీవియస్గా నేను రోజ్మెరీ వాటర్ గురించి రివ్యూ చేశాను. అట్లానే నేను వాడిన ఆదివాసీ హెయిర్ ఆయిల్ కూడా దాని మీద కూడా మీకు రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో అది అసలు వాడొద్దని కూడా నేను చెప్పాను. సో ఏంటి రీజన్స్ అనేది కూడా ఉంది, వీడియో చూడండి. అలాగే రోజ్మెరీ వాటర్ గురించి నా రివ్యూ కూడా ఉంది, ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. ఈరోజు వీడియోలో నేను మీకు రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఎలా నేను వాడాను, పనికి వస్తుందా లేదా, అసలు ఇది ఎలా వాడతాననేది కూడా ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు. సో నేను ఇది ఆల్మోస్ట్ 6 months అయితే దాదాపుగా వస్తుంది అనమాట. ఇది బాటిల్ మనకి మొత్తం వాడితే 6 months పైనే వస్తుంది. సో నేను ఇది 5 months అయితే డెఫినెట్గా కంప్లీట్ అయిపోయింది అనమాట వాడటం స్టార్ట్ చేసి. సో రివ్యూ అయితే చేయలేదు, ఛానల్లో అడిగారు రివ్యూ ఇవ్వమని చెప్పి. మనకి ఏదైనా సరే రోజ్మెరీకి సంబంధించి నేను ఫ్లాక్స్ జెల్ కూడా మీకు చెప్పాను, యూస్ చేస్తున్నాను, స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి. దాని మీద కూడా నేను రివ్యూ ఇస్తాను. యాక్చువల్గా నేను మీకు ముందే చెప్పాను, రోజ్మెరీకి సంబంధించిన ఫ్లాక్స్ జెల్ అనేది అలా కొనడం బెస్టా లేకపోతే మనం చేసుకోవడం బెస్ట్ అనేది కూడా చెప్పాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో కమింగ్ టు దిస్, మనకి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది నార్మల్ రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్లో 2 to 3 drops వేసుకుని అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసేయడమే. అండ్ స్కిన్కి కూడా దీన్ని వాడచ్చు. నార్మల్గా కోకోనట్ ఆయిల్లోనే ఇది వేసుకుని మనం ఫేస్కి కూడా మసాజ్ చేసుకోవచ్చు. స్కిన్కి కూడా చాలా మంచిది. నేనైతే స్కిన్ కోసం తీసుకోలేదు, కేవలం హెయిర్ కోసమే తీసుకున్నాను. రోజ్మెరీ స్ప్రే రెగ్యులర్గా యూస్ చేస్తున్నప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉందో ఈ యొక్క డ్రాప్స్ కూడా ఆయిల్లో యాడ్ చేసుకుంటే హెయిర్ బాగుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా నాకు బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆదివాసీ మానేశానో అప్పటి నుంచి వీటి యొక్క రిజల్ట్ నాకు ఇంకా బాగా తెలుస్తుంది. కానీ నేను ఇది వారానికి 2-3 రోజులు వాడట్లేదు అనమాట. అంటే యాక్చువల్గా 2 to 3 times యూస్ చేయమని చెప్తారు కదా. నేను ఒకసారి ఫ్లాక్స్ జెల్ అప్లై చేస్తే ఇంకొకసారి ఇది ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ రావాలి అంటే కనుక మనము వారానికి కనీసం 2 సార్లు మీరు ఈ యొక్క ఆయిల్ అయితే ట్రై చేయండి. అండ్ దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే త్వరగా అవ్వదు. అండ్ 2 to 3 drops మనం యూస్ చేస్తాం కాబట్టి చాలా రోజులు వస్తుంది. మీరు చూసినట్లయితే నాకు హాఫ్ కూడా అవ్వలేదు. అంటే నేను ఇంకా రెగ్యులర్గా వాడలేదు కాబట్టి, అంటే వారానికి 3 సార్లు వాడలేదు, ఒక్కొక్కసారి 2 సార్లు వాడేదాన్ని. ఇప్పుడైతే వీక్కి ఒక్కసారే దీన్ని యూస్ చేస్తున్నాను. అంటే మన హెయిర్కి ఏదో ఒక సబ్స్టిట్యూట్ ఉండాలి కాబట్టి యూస్ చేయడమే. కంప్లీట్గా వీటి మీదే డిపెండ్ అయిపోవడం కాకుండా కొంచెం ఫుడ్ కూడా చూసుకోవాలి. ఇంకా జాబ్ చేసేటప్పుడు కానివ్వండి మనకి టైమే దొరకదు. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే కొంచెం కేర్ తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎవరు చెప్పినా అది వినేసి అవి కొనేసుకుని వాడేసే అంత స్తోమత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. అండ్ అవి వాడిన తర్వాత దాని రిజల్ట్ కూడా తెలియాలి. కాబట్టి నేను మీకు జెన్యూన్గానే చెప్తాను కాబట్టి నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను, తీసుకోండి. అండ్ ఎందుకంటే రోజ్మెరీ గురించి అయితే మీకు చెప్పాల్సిన పని లేదు, దాని యూజెస్ అనేది. చాలామంది రోజ్మెరీ ఆకులు కొనుక్కొని కూడా వాడుతూ ఉంటారు కదా. సో ఇది ఎసెన్షియల్ ఆయిల్ కాబట్టి మనం ఎక్కువ వాడాల్సిన పని లేదు. సో ఎక్కువ వాడేయొద్దు, ఎందుకంటే కొంతమంది పడకపోతే హెడేక్ వచ్చేసింది. మళ్ళీ జస్ట్ 3 drops మాత్రమే మనం ఇది ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. మనం ఇలా వేస్తే కరెక్ట్గా డ్రాప్స్ లానే పడుతుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే తీసుకుని కరెక్ట్గా 2 to 3 drops లెక్క పెట్టుకుని వెంటనే తీసేయండి. దీని స్మెల్ కూడా కొంచెం కర్పూరం స్మెల్ లాగా, అట్లా కొంచెం వేరే స్మెల్ లాగా వచ్చింది. నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్లోనే ఇది యూస్ చేస్తున్నాను. ఆదివాసీలో వాడినప్పుడు నాకు తెలియలేదన్నమాట, ఎందుకంటే అది సచ్ ఫ్రాడ్ ఆయిల్. కాబట్టి ఇది ఎప్పుడైతే జనరల్గా నేను ప్రిపేర్ చేసుకుంటాను ఆయిల్. సో అది ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది కూడా ఆయిల్ నేను వీడియో పెట్టాను. సో నేను ఆ ఆయిల్ నిజంగా చాలా బాగుంటుంది. కొంతమంది మేము ప్రిపేర్ చేసుకుంటూ ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆయిల్ అంటారు. నేను ప్రిపేర్ చేసిన మెథడ్లో మీరు ఆయిల్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నేను మా మదర్, మా సిస్టర్ వాళ్ళ డాటర్ అనమాట. సో తన చిన్నపిల్ల, దానికి కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో అందుకని నేను తయారు చేసి పంపిస్తాను. కాబట్టి ఆ ఆయిల్ మేము వాడుతున్నాము. మీకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటే లింక్ అది కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను, చూడండి. సో ఎప్పుడైనా మనం ఏంటి అంటే ఆ ఆయిల్ ఈ ఆయిల్ కాకుండా నిజంగా ఆదివాసీలో
న్యాచురల్గా ప్రిపేర్ చేసేది నేను ప్రిపేర్ చేసుకునేది. కానీ నేను ఎందుకు మరి టెంప్ట్ అయ్యాను అంటే 108 వనమూలికలు కదా, నేను వేసేది 10 ఎన్నో వేస్తాను కదా, సరే ఎందుకు ట్రై చేయకూడదు అని 1500 అయినా కూడా ఒక 2 బాటిల్ కొని 3000 అయితే వేస్ట్ చేసుకున్నాను. సో ఇంకొకరు ఎవరు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పూర్ వాళ్ళు కానీ వాటి మీద పెట్టకూడదనే నా ప్రయత్నం. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా కొన్ని అవైలబుల్గా ఉన్నవి వేసుకోండి. ఇది కూడా కొనుక్కోండి. ఇది మనకి కాస్ట్ ముందు పడినా ఇది కాస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి, ఇది ఎంత పడింది అనేది. సో ఇప్పుడు ఎంత ఉందనేది వేస్తాను. సో తీసుకుంటే మనకి చాలా నెలలు వస్తుంది కాబట్టి యూస్ చేసుకోవచ్చు. అండ్ రోజ్మెరీ స్ప్రే గురించి కూడా మీకు కావాలంటే రివ్యూ ఉంది, చూసేయండి. సో దీని గురించి అడిగారు. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా కూడా నేను ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఏ ఆయిల్లో వాడుతున్నాం అనేది కూడా మరి ఇంపార్టెంట్. ఆదివాసీ లాంటి వాటిల్లో వాడినప్పుడు మనకి రిజల్ట్ తెలియదు. కాబట్టి మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్స్లో యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నేను ఏం చెప్తానంటే కొన్ని మనకి ఇందులేక సంథింగ్ ఇట్లవేవో వాడుతూ ఉంటాం కదా మనము. అట్లాంటివి వాడేటప్పుడు వాటిలో ఆల్రెడీ ఇంకా ఏవో ఎక్స్ట్రాగా ఏవో చేస్తారు కెమికల్స్, అట్లా అప్పుడు ఏదన్నా ఇదయ్యే అవకాశం ఉంటుంది రియాక్షన్స్. కాబట్టి పారాచూట్ అండ్ కొన్ని ఆయిల్స్ ఉంటాయి కదా చూడండి, అది అంత బాగా ప్యూర్గా ఉంటుంది పారాచూట్ ఆయిల్ కూడా. బట్ అది వాడే వాళ్ళైనా లేదంటే రెగ్యులర్ నార్మల్ కోకోనట్ ఆయిల్ వాడే వాళ్ళైనా, వర్జిన్ కోకోనట్ ఆయిల్స్ వాడే వాళ్ళైనా, లేదంటే ఇలా ప్రిపేర్ చేసుకుని వాడే వాళ్ళకైనా మంచి రిజల్టే తెలుస్తుంది. బట్ ఎక్కువ ఆర్గానిక్ ఆయిల్స్ అని చెప్పి మనకి ఇవన్నీ బ్రింగ్ రోజు ఇవన్నీ యాడ్ చేస్తున్నామని చెప్పి కొన్ని ఆయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన వాడితే మనకు అంత రిజల్ట్ తెలియకపోవచ్చు. సో కాబట్టి ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకుని అయితే కనుక ఈ ఆయిల్ యూస్ చేయడం ట్రై చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే కొంచెం ప్రోటీన్ కూడా, చికెన్, ఎగ్, సో ఇట్లాంటివి కూడా కొన్ని యాడ్ చేసుకుని స్ట్రెస్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకునేటప్పుడు కూడా మసాజ్ చేసుకున్నట్లుగా అప్లై చేసుకోవాలంటే కొంచెం మనకి కుదుట్లకు పడేలాగా. నాకైతే కనుక హెయిర్ గ్రోత్ అయితే ఉంది, కాకపోతే ఇప్పుడున్న స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న పొల్యూషన్కి కానివ్వండి ఊడుతుంది, కానీ గ్రోత్ అయితే కనుక వచ్చింది. నేను రీసెంట్గానే తిరుమలలో 3 కత్తెరలు మొక్కి ఇచ్చేసాను. బట్ గ్రోత్ అయితే అంతకుముందు నాకు కట్ చేసుకున్నప్పుడు నేను ఒకసారి పార్లర్లో బాగా జుట్టు అంతా ఊడిపోయిందని చెప్పేసి ఇంకా డ్యామేజ్ అయిపోయిందని చెప్పి నా జీవితంలో మొట్టమొదటిసారి పార్లర్లో కట్ చేసినప్పుడు చాలా కట్ చేసేసారు. అప్పుడు అసలు నాకు హెయిర్ త్వరగా పెరగలేదు. బట్ ఇప్పుడు తిరుమలలో మొక్కిచ్చేసిన తర్వాత నేను యూస్ చేస్తున్నాను కదా, నాకు మంచి గ్రోతే వచ్చింది. కానీ ఏంటంటే ఇంకా ఫుడ్ అవి సరిగ్గా తీసుకోక ఇంకా కొంచెం వీక్గానే అనిపిస్తుంది. కానీ ఇవి యూస్ చేయడం వల్ల అట్లీస్ట్ నాకు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. నేను అంతవరకే చెప్తున్నా. మనం మరీ ఫుడ్ కూడా లేకుండా ఇవే పూర్తిగా అంటే పడదు, కానీ కొంతవరకు మనకి హెల్ప్ చేస్తాయి కాబట్టి నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. వీడియోలో ఇంకా చాలా ఆస్పెక్ట్స్ చెప్పాను, అవన్నీ మనకి హెయిర్కి ఉపయోగపడేవి మాత్రమే. సో ఇది ఈరోజు వీడియో. నేనైతే ఇది రికమెండ్ చేస్తున్నాను, తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో దీనికి రివ్యూ అడిగారు కాబట్టి చేశాను అనమాట. నేనైతే మర్చిపోయాను అసలు దీనికి రివ్యూ చేయడం కూడా. సో ఇది ఈరోజు వీడియో. ఇంకా ఎలాంటి కాన్సెప్ట్స్ మీన్స్ హెయిర్కి సంబంధించి మాత్రమే ఏమన్నా అడగాలనుకుంటే అడగండి, ఎందుకంటే మనం ఫేస్కి ఏం వాడం కాబట్టి. సో ఇది ఈరోజు వీడియో వచ్చి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వాసవి వ్లాగ్స్. మరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.